గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనం ఒక సూపర్ ఫుడ్ ని ప్రిపేర్ చేసుకోబోతున్నాము. ఈ పాటికి మీకు తెలిసిపోయి ఉంటుంది కదా, మునగాకు కారం. జనరల్ గా అందరూ కారాన్ని రైస్ లో కొద్దిగా నెయ్యి వేసుకొని ఫస్ట్ ముద్దలో కలుపుకొని తింటారు. అది మంచి హ్యాబిటే, కానీ మేము మాత్రం ఇలా టిఫిన్స్ లో తింటాము. ఎస్పెషల్లీ దోశ, ఇడ్లీలోకి చాలా బాగుంటుంది. యాక్చువల్లీ నేను 10th క్లాస్ వరకు కూడా నాకు ఈ మునగాకుతో రెసిపీస్ చేస్తారని అస్సలు తెలీదు. నాకు మునగాకుతో రెసిపీస్ పరిచయం చేసిందే మా హిందీ టీచర్ అనమాట. మా హిందీ టీచర్ మునగాకుతో చాలా రెసిపీస్ చేస్తూ ఉంటారు. సో ఆవిడ వల్లే నాకు తెలిసిందనమాట. ట్యూషన్స్ కి వెళ్ళినప్పుడు ఇలా రెసిపీస్ గురించి మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళము. అలాగా నాకు మునగాకు అలవాటైందనమాట. సో మేము ఇంటర్ నుంచి మా ఇంట్లో మునగాకు తినడం అలవాటైపోయింది మాకు. ఫస్ట్ మా టీచర్ నుంచి నాకు తెలిసిన రెసిపీ ఇదే గైస్, మునగాకు కారం. మునగాకుతో కారం చేసుకొని మేము టిఫిన్స్ లో తింటామమ్మా అని మా టీచర్ నాతో అనేవాళ్ళు. సో కరివేపాకు, మునగాకుతో ఈ రోజు మనం కారం చేసుకోబోతున్నాము. కరివేపాకు కూడా యాడ్ చేసుకుంటే చాలా మంచిది అనమాట. మా మునగాకు అయితే అసలు చేదే ఉండదు, కొంచెం కూడా చాలా బాగుంటుంది మునగాకు. చాలా మందికి అయితే కొన్ని వగరు ఉంటుంది, లేకపోతే చేదు కూడా వస్తుంటుంది చాలా మంది చెట్లకి. ఒకసారి మీరు తెచ్చుకొని ట్రై చేయండి కొంచెంగా, అప్పుడు మీకు అర్థమైపోతుంది ఆకులో చేదు ఉందో లేదో అనేది మీకే తెలిసిపోతుంది. లేదా మీకు చెట్టు ఉంటే ఓకే, ఎలాగన్నా మీరు మునగాకు తింటాం అలవాటు చేసుకోండి, చాలా హెల్త్కి మంచిది అనమాట. సో ఇలా ఒక గుప్పెడు కరివేపాకు అండ్ మునగాకు కూడా అప్పటికప్పుడు కోసుకొచ్చుకొని ఇలా తీసుకొని ఒక ప్లేట్లో వేసుకొని మీరు సన్ డ్రై చేసుకోండి. ఇదిగోండి ఇలా ఆరబెట్టుకోండి. ఎండ వస్తే బాగా ఒక హాఫ్ డేలోనే ఆరిపోతాయి. లేదు మాకు సీజన్ బాగాలేదు, ఎండ రావట్లేదు అనుకుంటే ఫ్యాన్ కింద అయినా మీరు ఆరబెట్టుకోవచ్చు అనమాట. నీడలో కూడా ఆరబెట్టుకోవచ్చు. సో చూడండి, ఇదిగో ఇట్లా పట్టుకుంటే ఇలా ముక్కలు ముక్కలుగా అయిపోతున్నాయి. ఇలా ఉందంటే ఇంకా పర్ఫెక్ట్ గా ఆరిపోయినట్టు అర్థము. ఇంక ఇది తీసి పక్కన పెట్టేసుకోండి. సో దీంట్లోకి ఫస్ట్ ఇదిగో చిన్న కప్పు తీసుకున్నాను. ఈ కప్పుతోనే మనం అన్ని దినుసులు వేసుకోబోతున్నాం ఇప్పుడు. సో ఫస్ట్ శనగపప్పు డ్రై రోస్ట్ చేసుకోండి, పక్కన పెట్టేసేసి. నెక్స్ట్ మినపప్పు, మేము పొట్టు మినపప్పు వాడుతున్నాం, మీరు నార్మల్ గా గుళ్ళు మినపప్పు కూడా వాడచ్చు. సో నెక్స్ట్ పల్లీలు అనమాట, వీటిని కూడా డ్రై రోస్ట్ చేసుకోండి. ఇలా అన్నిటినీ మనం డ్రై రోస్ట్ చేసి పక్కన పెట్టేసుకుంటాం అనమాట. నెక్స్ట్ బియ్యం అనమాట, కొంచెం బియ్యం తీసుకోండి. బియ్యం కూడా చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది అనమాట. నెక్స్ట్ ధనియాలు, ఈ కప్పుతో 1.5 కప్ తీసుకోండి. ధనియాలు కొంచెం ఎక్కువే ఉండాలి. వీటిని కూడా చక్కగా డ్రై రోస్ట్ చేసేసుకోవాలి. నెక్స్ట్ జీలకర్ర తీసుకున్నాము. ఈ జీలకర్రను కూడా డ్రై రోస్ట్ చేసి పక్కన పెట్టేయాలి. నెక్స్ట్ ఒక 20-30 అంటే మీ కన్సిస్టెన్సీకి తగ్గట్టు, మీ కారానికి తగ్గట్టు మీరు తీసుకోండి మిరపకాయలు. సో ఈ ఎండుమిర్చిని కొద్దిగా లైట్ గా ఆయిల్ వేసుకొని ఫ్రై చేసి పక్కన పెట్టేసుకోవాలి. సో నెక్స్ట్ అదే కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని మునగాకు, కరివేపాకు ఉంది కదా, సో ఇది కూడా మనము చక్కగా ఫ్రై చేసుకోవాలి. 1 minute 2 minutes చాలు, ఇంకా ఎక్కువ అవసరం లేదు. సో వీటన్నిటితో మనము ఇప్పుడు కారం చేసుకోవాలి అంతే. ఇంకా మిక్సీలో కోర్స్ గా ఒక్కొక్క దాని తర్వాత ఒకటి చేసుకోవాలి. లేకపోతే మీ దగ్గర రోల్ అవైలబుల్ ఉంటే మీరు రోల్లో కూడా మీరు దంచుకోవచ్చు ఈ కారాన్ని. సో ఈ మునగాకును కూడా తీసి పక్కన పెట్టేసుకోవాలి. మొత్తం చల్లారాలి, చల్లారిపోయే వరకు మీ దీన్ని కదిలించొద్దు. నెక్స్ట్ ఉప్పును కూడా మనం డ్రై రోస్ట్ చేస్తున్నాం గైస్. ఉప్పుని ఇలా డ్రై రోస్ట్ చేసుకొని తింటే చాలా మంచిదంట, బాలింతలకి ఇలా పెడతారంట. సో ఇలా చేసేయండి. నెక్స్ట్ వెల్లుల్లిపాయలు, కొంచెం చింతపండు వేసేసి ఇంక ఈ మిక్చర్ మొత్తాన్ని మనము గ్రైండ్ చేసుకోబోతున్నాము. సో మిక్సర్ జార్ తీసుకున్నాము. ఫస్ట్ ఇదిగోండి ఈ 2 ఐటమ్స్ ని మెత్తగా చేసేసుకున్నాము. నెక్స్ట్ ఒకటి దినుసులన్నీ వేసుకొని ఒకసారి కోర్స్గా గ్రైండ్ చేసేసుకోండి. నెక్స్ట్ మన మునగాకు చూడండి ఎంత బాగా వచ్చేసిందో. సో ఇది కూడా వేసేసి కోర్స్గా గ్రైండ్ చేసేసుకోండి. ఇంకా మన కారం నిమిషాలు రెడీ అయిపోబోతుంది అనమాట. అంతే గైస్, మన కారం అయితే రెడీ అయిపోయింది. ఇంక దీనిలో ఏం యాడ్ చేయాల్సిన అవసరం లేదు. మంచిగా ఎయిర్ టైట్ కంటైనర్ లో పెట్టేసి 15 to 20 days వరకు హ్యాపీగా 1 month వరకైనా స్టోర్ ఉంటుంది అనమాట. మీరు కూడా ట్రై చేయండి. వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలా అనిపించిందో కామెంట్స్ లో చెప్పండి.